హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 27% మధ్యంతర భృతి ప్రకటన, ఎట్టకేలకు మోక్షం. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల హామీల అమలుపై ప్రభుత్వ ఉదాసీనత, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ పొడిగింపు, ఉద్యోగుల హామీల అమలుపై ఎస్టీయూ విమర్శ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై తీవ్ర జాప్యం జరుగుతోందని, ప్రభుత్వానికి ఈ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఎస్టీయూ సమావేశం మరియు విమర్శలు. ఇటీవల అనంతపురంలోని పలారి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగినటువంటి ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక కీలక హామీలిచ్చారని ఆయన గుర్తు చేశారు. వివాదాస్పద సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన భద్రతనిచ్చే పరిష్కారం కనుగొంటామని, ఉద్యోగ వేతనాలు పెంచేందుకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలాగే అధికారం చేపట్టిన వెంటనే ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ప్రకటిస్తామని, సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్న అన్ని రకాల బకాయిలను విడుదల చేస్తామని, అమలులో జాప్యంపై ఆగ్రహం. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఏడాది కాలం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా పైన చెప్పిన హామీలు ఏవి అమలు దిశగా కనీస ప్రయత్నాలు కూడా చేయకపోవడం, ఆలోచన కూడా చేయకపోవడం తగదని రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఎస్టీయూ డిమాండ్లు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రింది చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయాలి. తక్షణమే ఉపశమనంగా కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన జీవో ఎంఎస్ నంబర్ 117ను రద్దు చేయాలి. పాఠశాలల విలీనం, అలాగే రేషనలైజేషన్ లేదా నూతన విద్యా విధానాల అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన ఉపాధ్యాయులు మరియు ఆహ్, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు, సూచనలకు ప్రభుత్వం తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. సో, ఇందులో ఈ సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన, జిల్లా అధ్యక్షులు గోకారి, అలాగే కార్యదర్శి టీకే జనార్దన్ మరియు ఇతర ముఖ్య నాయకులు రవిచంద్ర యాదవ్, రమేష్, సఫీ తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. సో, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. ఇక రెండవది, ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట, సర్వీస్ పొడిగింపు. శుభవార్త. మరోవైపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు జిల్లాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సేవల పొడిగింపు. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల కాలాన్ని మరో ఏడాది పాటు సో, పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడినటువంటి పొడిగింపు. అయితే ఈ సేవల పొడిగింపు ఆర్థిక శాఖ అనుమతితో నిబంధనల ప్రకారం నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనధికారికంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారికి ఈ పొడిగింపు వర్తించదు. ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త నియామకాలపై స్పష్టత. భవిష్యత్తులో కాంట్రాక్ట్ పద్ధతిలో కొత్తగా ఉద్యోగులను నియమించాలి అంటే ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి అని అని కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అనధికారిక నియమాలను నిరోధించడమే దీని ఉద్దేశ్యము. ప్రభావం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తమ సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో జాప్యంపై సంఘాల నుండి
విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రెగ్యులర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై, ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్‌సీపీఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి.